బాధ అనిపించదా? మాకు అక్కడ మీద ఇక్కడే బాగుంది. ఇదే హ్యాపీగా ఉంది. ఇక్కడే తినేకుండా అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఎండ ఇక్కడ వెనుకొండలోనా? మిరగాల పని పోతే కొండలో మా ఊరు మిరగాల పనులు కానీ 6 చేయాలి. పిల్లలకు రాగొచ్చిన తల్లులకు రాగొచ్చిన అది పెట్టుకోలేక అల్లాడిపోతాం. వండుకోలేక ఏడ తిప్పితే పిల్లలు బళ్ళోకి వెళ్తాం. గవర్నమెంట్ బళ్ళు మేముంటే ఏదో వ్యాపారానికి కానీ ఇక్కడ చదువుకోవడానికి కానీ అన్నిటి బాగుందని ఏడే పనికి కానీ అన్నిటికి ఏడే ఉంది. సిటీలో ఇక్కడే ఇదవుతాం, ఏదో వ్యాపారం చేసుకోవచ్చు. సిటీలో హ్యాపీగా ఉండొచ్చు. అని ఏడే ఉన్నాం. చుట్టుపక్కల మంగళగిరి విజయవాడ చుట్టుపక్కల ఎంత ఉంటారు? చుట్టుపక్కల ఒక 20-30 కిలోమీటర్ రోడ్డుకి చేసుకుంటారు. మా జాతి వారంతా ఏటోళ్ళు మేము ఆదవలం యాదలు ఎద్దలు తీసుకో మాత్రం ఇటువరకు మా పెద్దలు ఎద్దల వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంకా కుర్తాను వచ్చాక వాళ్ళంతా చచ్చిపోయింది. ఎద్దలు గిద్దలు ఏం పట్టుకోవట్లేదు ఇప్పుడు. మాకలు కూడా గొర్రెలు కాస్తారు. మేము కూడా కాసిన గొర్రెలు. మాకు 30 గొర్రెలు 40 గొర్రెలు ఉన్నాయి. ఆ కొండకి తెచ్చారు అక్కడ అమ్ముకొని ఎందుకు అటువైపు వెనుకొండ వైపు మందిరాలు అవి ఉన్నాయా? చాలా మా ఊర్లోనే 5 మందిరాలు ప్రభుని నమ్ముకున్నారు. మా ఊరు మొత్తం మీరు అక్కడే ప్రభుని తెలుసుకున్నారు. ఎక్కడికి వచ్చినాక వయసులోనే పెరుగుంది. ఎంతలోనే తెలుసుకున్నాం. అరే అమ్మాయి ఆ లైట్ కిందకనమ్మా, ఆ లైట్ కిందకని అట్లా ఉంది. రక్షణ పొందారా? కొంచెం మంచిదిరా. అందరూ మీరు కూడా ప్రార్థనకి వెళ్ళండి. అందరం రక్షణ పొందుకున్నాం. అందరూ తీసుకున్నారా? ఇక్కడ ఆ మందిరానికి వెళ్తున్నారా? సిస్టర్స్ వరకు వెళ్తారా? బ్రదర్స్ కూడా వస్తారా? ఎప్పుడన్నా వస్తారు? బల్లలో చేసేటప్పుడు వస్తారు. బల్ల ఇచ్చే రోజు ఆడలు ఉంటే బ్రదర్స్ బాప్టిజాలు తీసుకున్నారా? తీసుకున్నారు. తీసుకున్నారా? ఇద్దరు వెళ్తే ఎట్టా భోజనం కావాలిగా. ఒక వ్యాపారానికి వెళ్తాం, మీరు వెళ్ళండి అని మమ్మల్ని పంపిస్తారు. మేము పిల్లలు తల్లులు వెళ్తాం, మగవాళ్ళు ఉంటే వ్యాపారానికి ఇంట్లో భోజనానికి ఏ వ్యాపారం చేస్తారు ఇక్కడ? గ్యాస్ పొయ్యి వ్యాపారం జిప్పులు అక్కడ ఆడవాళ్ళు బ్యాగులకి ఆడికేస్తారు. ఏదో ఒకటి మొత్తానికి పని నేర్చుకొని బతుకుతున్నాం. అట్లా దేవుడికి సరే ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి. ఏ ఊరు అన్నారు? వినుకొండ దగ్గర. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన దేవ, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బిడ్డలను మరి నాయన వినుకొండ దగ్గర ఉప్పరపాలెం నుంచి ఇక్కడికి మీరు తీసుకొచ్చి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి నాయన వారు ఇక్కడ నివాసము చేయటానికి మీరు ఎంతగానో కృప చూపించినందుకు స్తోత్రాలు. వారు చేసే చేతి పనిని దీవించండి అయ్యా, వ్యాపారాలను దీవించండి అయ్యా. వ్యక్తిగతంగా వారి జీవితాల్లో మరి ఇక్కడ ఎంతో మరి నాయన సౌకర్యాలు లేకపోయినప్పటికీ నీ బిడ్డల హృదయాల్లో ఇచ్చిన ఆనందాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా మిమ్మల్ని తెలుసుకున్నారు తండ్రి. మారు మనసు రక్షణ గొప్ప ఆనందాన్ని వారి హృదయాలు ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. ఇంకా ఇక్కడున్న కుటుంబాలు ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ మీరు దయచేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబం కూడా మారు మనసు రక్షణ పొందుకొని మీలో ఫలించే కుటుంబాలు ఉండటానికి సహాయం దయచేయండి. శాంతి, సమాధానం, సంతోషము దయచేయండి అయ్యా. ఐక్యత, ప్రేమ కలిగిన ఆయన, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి ఆత్మీయంగా నీలో ఆశీర్వదించబట్టుకు సహాయం దయచేయండి నాయన. సమృద్ధి దయచేయండి. వారికి ఉన్న అక్కర్లన్నీ మీరు తీర్చండి నాయన. అయ్యా మీరు సహాయం దయచేయండి. ఇక్కడ ఉంటున్నటువంటి గృహాల చుట్టూ కూడా మీకు కంచి వేయండి, మీ కాపుదల ఉంచండి నాయన. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోడు అంటున్నావు కదా దేవా. గొప్ప దేవా, మీ సంరక్షణ కాపుదల నీ బిడ్డల చుట్టూ మీరు ఉంచండి. ఈ దినం మరొకసారి మేము కలుసుకోవడానికి నాయన మీరు చూపిన కృపను బడి స్తోత్రాలు. బహుగా ఆశీర్వదించండి, బలపరచండి. అనేక గొప్ప కార్యాలు మీరు జరిగించిన ఆయన మీ నామానికే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీరే పొందుతురండి నాయన. చిన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చదువుల్లో మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. చక్కగా వారు చదువుకొని భవిష్యత్తులో స్థిరపరచబడటానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి
దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అరే ఈరోజు పులిహార ప్యాకెట్లు తెచ్చాము. నీ లైట్ నీ లైట్ వేరే వాళ్ళకి లైట్ వేయాలండి. వేరు కనిపోయా తీసుకోండి. ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ఎంతగానో బాధపడుతున్నాయా, గాయపడిన హస్తం తాకడం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, దర్శించండి. నూతన బలము శక్తి మీరు అనుగ్రహించండి అయ్యా. విశ్వాసంతో ప్రార్థించండి. బిడ్డకు సంపూర్ణమైన క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. అతను కూడా మీరు కాచి కాపాడండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పరిస్థితులన్నీ మీరు చక్కబరచవలసింది యేసు క్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్క మీరు తీసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్న బిడ్డ తండ్రి ఎంతగానో బాధపడుతున్నాయి. బిడ్డకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. గాయపడిన హస్తం గురించి కడుపు నొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. చిన్న బిడ్డలు మీరు ప్రేమించలేదు, మీరు ప్రేమించిన ఆయన మీ బిడ్డకు కావాల్సిన పరిపూర్ణమైన క్షేమాన్ని అనుగ్రహించి కృప చూపించవలసిందిగా యేసు క్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్.